ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. నిజమే, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకు అంటే ఇంటి వివాదాలని రచ్చ చేసింది జగన్మోహన్ రెడ్డి, ఆస్తి తగాదాలని ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది కూడా ఆయనే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ తన చెల్లి అయిన షర్మిలకి షేర్స్ని బదిలీ చేశారు. సరస్వతి పవర్కి సంబంధించి నేను గిఫ్ట్గా ఇచ్చినటువంటి షేర్స్ని ఆవిడ ఎలా తన చెల్లికి బదిలీ చేస్తారు, తిరిగి ఆ 51% షేర్స్ని మళ్ళీ నాకు బదలాయించాలి అని చెప్పి ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయడం జరిగింది. మరి రచ్చ చేసింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డా, లేకపోతే తల్లి అయినటువంటి విజయమ్మ, లేకపోతే చెల్లి షర్మిలానా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం తల్లి చెల్లి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చూసుకుంటే కనుక షర్మిల పాదయాత్ర చేశారు, 3000 కిలోమీటర్లు తిరిగారు. ఎందుకు? అన్న కోసమే కదా. మరి సీఎం అయిన తర్వాత మరి షర్మిలకు మీరు ఏం చేశారు? కనీసం ఒక పదవి కూడా ఇవ్వలేదు. మళ్ళీ బయటకు ప్రచారానికి వచ్చినప్పుడు అక్క, చెల్లెళ్ళు, అవ్వ, తాతలు అని చెప్పి పిలుస్తారు కదా. మరి ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి అన్యాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం ఆస్తి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటుంది, కానీ ఆ విషయాన్ని బయటికి రానివ్వకుండా ఇంటి మధ్యలోనే దాన్ని పరిష్కారం చేసుకుంటారు. మరి మీరు చేస్తున్నవేంటి? తల్లి అలాగే కోడలికి పడదు, ప్రతి ఇంట్లోనూ అది సహజమే. అలాంటప్పుడు మరి సరిదిద్దాల్సిన అవసరం మీదే కదా. అది చెయ్యకుండా ప్రజలే ఏదో చేసేశారు, నా ఆస్తి మొత్తం తీసేసుకున్నారు అన్న విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సరస్వతి పవర్ షేర్స్ తప్ప మీకు ఇంకేమీ ఆస్తి లేదా? ఆస్తి లేకుండానే మీరు బతుకుతున్నారా? ఉన్న ఆస్తిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నప్పుడు కుటుంబంలో అందరూ కలిసి ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఆస్తి నేను సంపాదించిన ఆస్తి ఇద్దరికి చెరి సమానంగా చెందుతుంది అని. మరి మీరు చేసిందేంటి? కేవలం సరస్వతి పవర్లో ఉన్నటువంటి 51% షేర్స్ని మళ్ళీ మీరు కావాలని చెప్పి ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయడం. విజయమ్మ గారు వెళ్ళి ఇద్దరి మధ్య ఉన్న సమస్యలకి, నా బిడ్డలు ఇద్దరి మధ్య ఉన్న విభేదాలకి నేను నలిగిపోతున్నాను అని చెప్పి బాధాతప్త హృదయంతో ఆవిడ వెళ్ళి కోర్టు గదిలో నుంచి మాట్లాడడం, పిటిషన్ వేయడానికి మళ్ళీ నాకు సమయం కావాలి అని చెప్పి కూడా పేర్కొనడం, కుటుంబం మధ్య జరిగిన ఎంఓయూకి సంబంధించి కంపెనీకి సంబంధించిన షేర్స్ లాగా దాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు, ఆ విషయాలని నా కొడుకు కోడలు చెప్తున్నటువంటి నమ్మొద్దు అని చెప్పి ఆవిడ అంత బలంగా చెప్పడానికి కారణం ఏంటి? కొడుకు తప్పు చేసినా తల్లి గుండెల్లో దాచుకుంటుంది, ఎక్కడా బయటికి చెప్పదు. కానీ ఇప్పుడు మీ విషయంగా ఆవిడ బయటకు వచ్చి కోర్టు గదిలో నిలబడి నా కొడుకు కోడలు చెప్పేది నమ్మొద్దు అని చెప్పారంటే ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది? ఈ విషయం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కావట్లేదు అనే విషయాల గురించి మనం ఈరోజు డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు మోకా ఆనంద్ సాగర్ టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే గాది వెంకటేశ్వరరావు జనసేన అధికార ప్రతినిధి, ముప్పాళ్ళ సుబ్బారావు గారు సీనియర్ న్యాయవాది, బాలకోటయ్య గారు ప్రముఖ విశ్లేషకులు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే ముప్పాళ్ళ గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అమ్మా. సార్ ముందుగా మీరు చెప్పండి, అది సార్ ఇది కోర్టు దాకా వచ్చే సమస్య కాదు, కుటుంబం వివాదాన్ని కంపెనీ వివాదంగా చేసి ఎంఓయూ కూడా చేసుకున్న దాన్ని, చట్టబద్ధతగా కల్పించుకున్న దాన్ని ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు అని చెప్పి వైఎస్ విజయమ్మ చాలా బాధాతప్త హృదయంతో కోర్టుకు వెళ్ళి అడగడం జరిగింది. అసలు గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోవచ్చు అంటారు సార్? మళ్ళీ ఏదైతే విజయమ్మ గారు చెప్పారో, కుటుంబ వివాదాన్ని అది న్యాయస్థానాలకి ఈడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవం. ఎంచేతంటే 2019లోనే ఎంఓఈ రాసుకున్నారు, దానికి సంబంధించి తల్లి గారికి కంపెనీకి సంబంధించి వాటాలు ఇచ్చేసారు గిఫ్ట్ కింద ఇచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ ని వన్ సైడెడ్ గా రద్దు చేసుకునే అధికారం జగన్మోహన్ రెడ్డికి కానీ భారతీ రెడ్డికి కానీ లేదు. ఎప్పుడైనా కానీ ఎంఓఈ రాసుకుంటే మెమోరం ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకున్నాక ఆ యొక్క అండర్స్టాండింగ్స్ ఇరువురు అంగీకారంతో మార్పు చేయొచ్చేమే తప్ప ఆ గిఫ్ట్ ని వన్ సైడ్ గా చేయడానికి అవకాశం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈడీలో ఈ యొక్క దీనికి సంబంధించినవి అన్ని కూడా అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి అటాచ్ అయి ఉన్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు, అది చెల్లుబాటు కాబట్టి నా షేర్ నాకు ఇచ్చేస్తే 51% కంపెనీలో మాకు షేర్లు ఉంటాయి, మేమే అధికారం చెలాయిస్తామని చెప్తాడు. కానీ ఇక్కడ
ఈ ఆస్తి వివాదం అనేది ఇది ఒకటే కాదు, కానీ ఎక్కడ కూడా ఈడీ అటాచ్మెంట్ చేసి కొనసాగిస్తున్న ఆధారాలు న్యాయస్థానానికి ఆయన ప్రొడ్యూస్ చేయరా. ఒకవేళ ఈడీ అటాచ్ అయినా కానీ అది ఈడీకి లేకుంటే విజయంకి సంబంధించినటువంటి సమస్య తప్ప ఈయన సమస్య కాదు. ఎందుకంటే ఈయన సార్ మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. గిఫ్ట్ డేట్ ఈయన గిఫ్ట్ ఇచ్చేశాడు. అలా వన్ సైడ్ గా ఈడీ తప్పుడు కూడా దీనికి ప్రధానమైన కారణం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత పాలనను వ్యతిరేకిస్తూ ప్రకటనలు ఇచ్చిందో ఆ రోజునే కుటుంబంలో విభేదాలు వచ్చినాయి. ఆ కుటుంబ విభేదాల ద్వారా న్యాయస్థానానికి తల్లిని సహితం ఈడ్చడానికి కూడా వెనుకంజ వేయనటువంటి రాజకీయ ఆలోచన పడో లేకపోతే సార్ మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ కట్ అయిపోతూ వస్తుంది. రైట్ బాల్కోటే గారు, అసలు ఈ వివాదాన్ని మనం ఎలా రెడ్డి ప్రజలు తోసా ఉన్నారు. రైట్, ఓకే సార్. వినిపించరా సార్? సుబ్బారావు గారు మీది వాయిస్ బ్రేక్ అయిపోతూ ఉందండి. రైట్, బాల్కోటి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, తల్లి విజయమ్మ గారు ఎన్సీఎల్టీలో బాధాతప్త హృదయంతో వచ్చి ఆవిడ కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మారుస్తున్నారు, షేర్స్ గురించి ఇద్దరు మధ్య గొడవని ఆవిడ చాలా బాధపడుతూ అయితే చెప్పడం జరిగింది. సో మీరు ఏమంటారు? పవన్ గారు నమస్తే. డిబేట్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. అంటే ఇప్పుడు మీరు మొట్టమొదటి ఒక మాట అన్నారండి, ఇంచిపోరు ఇంత కాదయ్యా అని చెప్పేసి అని ఉంటారు. న్యాయస్థానంలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆస్తిపాస్తులు ఎవరికి ఎంత చెందాలి, ఏమేమి ఎంఈఓ రాసుకున్నారు, ఎలా రాసుకున్నారు, ఎందుకు రభస, ఈ అంశాలన్నీ కూడా ఒక ఎత్తు. అవన్నీ కూడా న్యాయస్థానాల్లో పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇరువురు కూడా ఒక ప్రధానమైన రాజకీయ పార్టీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అనుసంధానమై ఉండాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఇంకా అంతకంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు కాబట్టి, అటు తల్లి విజయమ్మ ఇటు చెల్లెలు షర్మిలారెడ్డి చేస్తున్న ఈ యొక్క ఆస్తులకు సంబంధించిన పోరాటం జగన్మోహన్ రెడ్డి గారి ఊపిరి సరపటం లేదండి. ఇప్పుడు ఆయన చెప్పే మాటలకి అంటే విశ్వసనీయత, నమ్మకం, నాయకుడు, ఈ మాటలన్నీ కూడా ఏంటంటే చాలా పేలవంగా తేలిపోతుంది షర్మిలారెడ్డి గారి దెబ్బకి. మరి దీన్ని ఎందుకు ఆయన పరిష్కరించుకోవడం లేదో మనకు అర్థం కావడం లేదు. నిజానికి ఏంటంటే ప్రజాక్షేత్రంలో బతకాలి అనుకున్న నాయకులకి ఈ పోరు మామూలు పోరు కాదండి. మొన్న ఎన్నికల్లో కూడా మనం చూసాం. అటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కానీ, ఇటు షర్మిలారెడ్డి గారి ఆస్తుల విషయంలో కానీ, ఆఖరికి విజయమ్మ గారు కూడా మాట్లాడుతున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏమనుకుంటున్నాడో, మరి ఆయనకి ఏమన్నా అసలు ఒక్క రూపాయి బిళ్ళ కూడా షర్మిలారెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాడు, ఏంటో తెలియదు. కానీ దీన్ని పరిష్కరించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదండి. మా ఒకసారి భవన్ గారు మన కుటుంబ సమస్యలు పరిష్కరించుకోకుండా అంతా కూడా అంటే ఇంట్లో ఉండదాన్ని వీధిలో పెట్టుకొని వీధిలో ఎలా గెలుస్తారు? కాబట్టి మొన్న కూడా ఎన్నికల్లో నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దెబ్బతీసింది ఈ వ్యవహారం. ఒక్కొక్క షర్మిలారెడ్డి గారు వేసే ఒక్కొక్క బాణం ప్రతిపక్ష పార్టీలకు చాలా పెద్ద అస్త్రం అయిపోయింది. అవును, ప్రజల్లో కూడా పెద్ద బలం అయిపోయింది. ఎందుకంటే నమ్మకం లేని నాయకుడు అయిపోయాడు. మరి ఆయన చూస్తేనేమో చేతులు కట్టుకుంటాడు, 4 గోళ్ల మధ్య కూర్చుంటాడు, నేను అసెంబ్లీకి ఎందుకు పోవాలి, నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు, ఏ సభానాయకుడికి సమానంగా సమయం ఇవ్వకపోతేలా, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావడంలా. మరి ఇలాంటి నాయకులు కొద్ది విచిత్రమైన వైఖరితో ఉన్నారు. ఒక డిజాస్టర్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ప్రయత్నాలు చేశాడు విజయసాయి రెడ్డి గారితో కలిపి, ఆ ప్రయత్నాలు కూడా ఫలించలా. ఆఖరికి వీళ్ళని హననం కూడా చేశారు సోషల్ మీడియాలో. అసలు సాధారణంగా అసలు షర్మిలారెడ్డి గారిని విజయమ్మ గారిని కూడా వైసీపీ సోషల్ మీడియాలో కూడా హననం చేయటం అంటే, దోషణ చేయటం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు ఎలా వచ్చిందో తెలియదు. కానీ
మరి దీన్ని అయితే ఒకటేంటంటే ఆయన కోసం చేసుకోవాలండి. ఇదేమో మాకు సంబంధించిన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అవును. ఆయన ఇస్తారా ఇవ్వరా, కొట్టుకుంటారా తిట్టుకుంటారా, కింద పడతారా మీద పడతారా, ప్రజలకి ఏం సంబంధం? నువ్వు ఒక నాయకుడివి, నువ్వు నీతి వాక్యాలు చెప్తున్నప్పుడు నీ నీతి ఏంటి అనేది నీ చెల్లెలు ప్రశ్నిస్తుంది. ఆ నీతికి నువ్వు సమాధానం చెప్పాలి. కోర్టులు పోతారా, ఆ పై కోర్టులు పోతారా, ఇదంతా వేరు. కానీ నైతికత వేరు. ఒక అన్న చెల్లెల మధ్య, ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే నైతికత వేరు. ఈ నైతికత ప్రజల్లో చర్చ అవుతుంది. దీన్ని పరిష్కరించుకోవాలి. ఇది పరిష్కరించుకోకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు మాట్లాడే అర్హత కూడా లేదంటాను నేను. ఖచ్చితంగా ముందు ఆయన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అవును. ఆయన సీపీ తీసుకుంటాడో పులికట్టి తీసుకుంటాడో నాకు తెలియదు, కానీ ఆ సమస్యని పరిష్కారం చేసుకొని తర్వాత వీధిలోకి వచ్చి ఊడ్చే ప్రయత్నం చేయాలి. మరి చిన్న కామన్ సెన్స్, చిన్న లైన్ ఇది. ఈ లైన్ కూడా ఎందుకు మర్చిపోతున్నాడో మరి తెలియదు. కానీ అంటే బహుశా మరి నిజంగా బాబాయ్ కేసు విషయంలో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు, వివేకానంద రెడ్డి హత్య కేసులో మహాదారుణం అండి. ఇప్పుడు సునీతారెడ్డి గారు వచ్చినప్పుడు స్పందించిన తీరు కానీ, కోర్టులో సిబిఐ విచారణ జరగాలని చెప్పి ఏది అధికారంలో రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కర్లేదని చెప్పి, అంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, ఇలాంటి తప్పులు చేస్తున్న ఈ వింత వైఖరికి ప్రజలు కూడా చాలా ఈసడించుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న విషయం ఏంటంటే నేను ఏది చేసినా ప్రజలు నమ్ముతారు, కూటమి ప్రభుత్వం సూపర్ 6లో ఫెయిల్యూర్ అవుతుంది, ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి కాపురం చెయ్యలేవు, కాబట్టి మళ్ళీ నాకు అధికారం ఇస్తారు, మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఏ కాడికి లేచిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి 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 ఈ ధ్యాస తప్ప. మరి నేను అన్నయ్యనే, ఇది నా కుటుంబం, నా చెల్లెలో నా కోసం కష్టపడ్డది, నా కన్న తల్లి, ఇది ఏదైనా పరిష్కారం చెయ్యాలి, ఈ ధ్యాస లేదు. రైట్. ఈ ధ్యాస లేనంత వరకు సమస్యల పరిష్కారం కావండి. అంటే అది సొంత విషయమే అయినా, కుటుంబ విషయమే అయినా కూడా అది బయటకు వచ్చింది కదా, తప్పనిసరిగా మీలాంటి వాళ్ళు చర్చిస్తారు, నాలాంటి వాళ్ళు చర్చిస్తారు, అది పరిష్కారం చేసుకోవటం ఉత్తమం. రైట్. ఆనంద్ సాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. ఆనంద్ గారు, ఇక్కడ కన్న తల్లి అయినటువంటి విజయమ్మ గారే నా కొడుకు కోడల్ని నమ్మొద్దు అని చెప్పి ఆవిడ చెప్పారంటే మరి రాష్ట్ర ప్రజల్ని ఎలా నమ్మించాలని చెప్పి అనుకుంటున్నారు ఆయన అసలు ముఖ్యమంత్రి అయ్యి? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. తెల్లా పెళ్ళమా అని ఒక సినిమా ఉన్నది పూర్వం, అలాగే ధనమా దైవమా, కోడలు దిద్దిన కాపురం. ఇప్పుడు కోడలు పెట్టిన చిచ్చు మొత్తం ఎపిసోడ్ లో విలన్ పక్కా లేడీ విలన్ భారతీ రెడ్డి విలన్. ఇక్కడ తల్లిని కొడుకుని వేరు చేసింది, చెల్లిని అన్నని వేరు చేసింది. నిజంగా భారతీ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉంటే మరి ఆవేళ భర్త జైల్లో ఉన్నప్పుడు ఎందుకు విజయమ్మ కాళ్ళు పట్టుకుని ఆవిడతో ప్రచారం చేయించుకుంది బైబిల్ పట్టించి? ఎందుకు షర్మిల కాళ్ళు పట్టుకుని ఆ షర్మిలతో పాదయాత్ర చేయించింది? ఈమె పాదయాత్ర చేయొచ్చు కదా, ఈమె బైబిల్ పట్టుకుని తిరగొచ్చు కదా, నా భర్తను లోపల పెట్టారు అని. ఎందుకు ఈమె రోడ్డు ఎక్కలేదు? అక్కడ ఆ చిన్న చిన్న శిబిరాల దగ్గర మాత్రమే దర్శనం ఇచ్చింది తప్ప ఈమె ఏ రోజు కష్టపడి తిరగలేదు జైల్లో ఉన్నప్పుడు, భర్త జైల్లో ఉన్నప్పుడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తి కోసం, అందలం కోసం, అధికారం కోసం, డబ్బు కోసం కొడుకుని తల్లిని వేరు చేసింది, అన్నని చెల్లిని వేరు చేసింది. ఆ కుటుంబంలో రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టింది ఈమె భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి భార్య. చిచ్చు పెట్టి ఇప్పుడు ఆఖరికి అసలు నేను సింహాన్ని సింగిల్ గా వస్తాను, నాకు ఎవరైనా ఏకముక్తో సమానం, నేను పెద్ద పుడింగిని పులివెందుల ఏదో పులిని అని డచ్చాలు కొట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎవరితో పోరాడుతున్నాడండి ఇప్పుడు? ఒక అబలతో, తల్లితో, ఒక అబలతో, చెల్లితో. ఇదా నీ పోరాటం? ఇద్దరు ఆడవాళ్ళతో పోరాడతావా ఓ పోటీగాడ? ఇదా నీ మగతనం? ఇదా నీ మగటిమి? ఇదా నీ పౌరుషం? ఇదా నీ చేవ సత్తా? సిగ్గుండాలి. నువ్వు ఒక పార్టీకి అధినేతవా, ఒక ఎమ్మెల్యేవా, గతంలో ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టావు కదా. ఏమిటయా నువ్వు చేసే న్యాయం? తల్లికి చెల్లికి ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుందాం, గిఫ్ట్ కూడా వెనక్కి తీసుకుంటావు. ఎప్పుడైనా ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి తీసుకుంటాడా? ఎప్పుడైనా తీసుకుంటాడా? గిఫ్ట్ అంటే ఏంటి? బహుమతి.
బహుమతి ఇచ్చి బహుమతిని మళ్ళీ వెనక్కి తీసుకుంటావా? ఏ కోర్టు దాన్ని సమర్థించదు. నాకు తెలుసు, నేను కూడా అడ్వకేట్నే. అసలు ఎంత దుర్మార్గం అండి. అవసరం తీరేదాకా వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళని వాడుకొని వాళ్ళని తిప్పుకొని పబ్బం గడుపుకొని అందలం ఎక్కి పదవి దొప్పి వాళ్ళని బయటికి గంటెత్తాడు. తల్లికి కనీసం సీఎం అయ్యాక ఒక్కరోజు ఇంట్లో ఆ తల్లిని తీసుకొచ్చి భోజనం పెట్టాడండి. ఆ చెల్లికి భోజనం పెట్టాడా? ఒక్క పూటైనా వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసంలో కాపురం ఉన్నారా? ఒక్క నైట్ అయినా స్టే చేశారా అతను ముఖ్యమంత్రి అయినప్పుడు? లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారా ఎప్పుడన్నా? ఎంత దారుణం అండి ఇది. ఇంకా నాదొక పార్టీ, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, నేను మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తానని 30 ఏళ్ళు ఉంటాను, కార్యకర్తలను కాపాడుకుంటాను. అప్పటి వరకు నీ పార్టీ ఎక్కడ ఉంటుందా? నువ్వే ఉండవు. అసలు ఇంత దుర్మార్గం చేసిన చరిత్రలో, పురాణాల్లో, యుగాల్లో ఎప్పుడు తరతరాలుగా ఎక్కడ ఎప్పుడు కనీవిని ఎరగినటువంటి ఒక వింత పశువు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇంత పశుత్వంతో కేవలం డబ్బు కోసం, ఆస్తి కోసం, అధికారం కోసం, భార్య చెప్పుడుకుంటూ మాటలు విని భార్య ఉచ్చులో పడి, భార్య మాయలో పడి ఇంత దారుణంగా తల్లిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ఇల్లు ఆఫీస్ తప్ప నాకు ఇంకేమీ తెలియదు అని చెప్పి కూడా ఆయన చెప్పారు ఒకసారి. అవును, ఏం తెలుస్తుంది? అంతా భార్యే కదా, అంతా భారతీయ కదా. కుడి ఎడమ వెనక ముందు అంతా భారతీయ కదా. పెళ్ళం చేతిలో కీలుబొమ్మ. ఇతను ఒక నాయకుడా? ఇతను ఒక పార్టీయా? ఆ పత్రికకి యజమాని భారతిరెడ్డే, ఆ కంపెనీలకు యజమాని భారతిరెడ్డే, ఇతనికి యజమాని భారతిరెడ్డే, ఆనాడు ప్రభుత్వానికి యజమాని భారతిరెడ్డే. ఆమెకేమో అన్ని సకల శాఖ మంత్రి సహాయం, మధ్యలో అవినాష్ రెడ్డి. ఎవరికి తెలియదండి భోగోతం. ఆమె తండ్రి ఎలా చచ్చిపోయాడు, భారతిరెడ్డి తండ్రి ఎలా చనిపోయాడు, గంగిరెడ్డి ఎలా చనిపోయాడండి? ఎవరు చంపారు? విలన్, ద డేంజరస్ లేడీ విలన్ జగన్మోహన్ రెడ్డి భార్య. ఏదైనా ఈ జగన్మోహన్ రెడ్డి భార్య ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ఆనవాళ్ళు కనపడకూడదు, వాళ్ళ అవశేషాలు మిగలకూడదు. ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పురుగులు వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఎప్పటికీ కూడా రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తుంటే, రాష్ట్రానికి గూగుల్ వస్తుంటే, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే దొంగ ఉత్తరాలు రాస్తున్నారు, దొంగ లెటర్లు రాస్తున్నారు. రాష్ట్రం బీహార్ లాగా ఉందని, ఇక్కడికి రావద్దని అడ్డుకుంటున్నారు. రైట్. ఎంతకాలం ఉండేది? ఏమిటండి ఇది? రాష్ట్రం మీద నీ కసి, రాష్ట్రం మీద నీ కార్పణ్యం, నీ కక్ష, నీ కుట్ర, నీ కుతంత్రం. కళ్ళు పీకేస్తారు ప్రజలు. నీ పదవి కాదు ఇప్పుడు, కళ్ళు పీకేస్తారు. నీ తల్లి శాపం, నీ చెల్లి శాపం, ప్రజల శాపం తగిలి నువ్వు ఎక్కడ పోతావో నీకే తెలియదు. రైట్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కుటుంబం అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఆయన అయితే ఉండడం జరిగింది. అప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆస్తి కోసం ఇలా రోడ్డు మీదకి రావడాన్ని ఎలా చూడాలంటారు? ముందుగా మీకు అలానే తెలంగాణ ఉన్నటువంటి పెద్దలు సుబ్బారావు గారికి, బాలకోటి గారికి, అనంతసాగర్ గారికి శుభోదయం. వీక్షకుడు శుభోదయం. అసలు మనం ఒకటి ఏంటంటే, ఇది రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేదా, మనం రాష్ట్ర ప్రజల కోసం మనం మాట్లాడుకుంటున్నాం అనేది ఒకసారి పక్కన పెడితే, మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి కొంతకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. చాలా కాలం ఒక నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా రాష్ట్రంలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడైతే ఎవరైతే లైవ్ లో ఉన్నారో ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేశాడు. వివాదం నడుపుతున్నట్టు ఆమె ఒక జాతీయ పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షురాలు కాబట్టి కొంత చర్చ తప్పదు, జరగాలి. ఉపయోగం కాకపోయినప్పటికీ కూడా నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకున్న ఆయన, లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలని ఆ పార్టీ తరఫున ప్రయత్నిస్తున్నటువంటి షర్మిలారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏంటి వీళ్ళు అనేది ప్రజలకు కూడా తెలియాలి. వీళ్ళు తన్నుకునే వాళ్ళు, వీళ్ళు వచ్చి ప్రజల కోసం ఏం చేస్తారు అనేది కూడా ప్రజలకు తెలియాలి. ఇది చెప్తారు కదా, చెప్పే ముందు నువ్వేంటి అనేది తెలుసుకోవాలి. ఇద్దరు మైకులు పెట్టుకుని ప్రజల గురించి, ఇంకొక రాజకీయ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు, ఇంకొక రాజకీయ నాయకుడు క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళేంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. కాబట్టి మనం డిబేట్ లో తప్పకుండా చేయాలి. వాళ్ళ కుటుంబం కాబట్టి మనకెందుకు అనుకోవడానికి లేదు.
ఆయన అదే అన్నారు, మా కుటుంబ విషయాలు మీకెందుకు అన్నట్టుగా కూడా అన్నారు. కానీ ఇక్కడ కుటుంబం వరకు అంటే ఎవరు మాట్లాడే అవసరమే ఉండేది కాదు. అసలు ఆ కుటుంబం మీరు తన్నుకుంటున్న ఆస్తులు ఎక్కడివి వెళ్ళాలి కదా, మూలాలకు వెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ వచ్చి చాలా బాధాతప్త హృదయంతో నేను కోర్టుకు రావాల్సి వచ్చిందని చెప్పే మహాతల్లి ఆ రోజున కొడుకు గురించి చాలా చెప్పింది కదా. అమ్మా, అవినీతి అంటే ఏంటి, ఎందుకు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తారు అని నా కొడుకు అడిగాడు. నా కొడుకు అసలు ఏలు పెడితే కొరకటం కూడా తెలీదు, ఏలు పెడితే కొరకొచ్చమ్మా అని అడుగుతాడు అని కదా ఈమె చెప్పింది కదా, రాష్ట్రపతి చెప్పింది కదా ఈతల్లే. మరి ఇలా ఎట్లా మాట్లాడుతుంది? బాధాతప్త హోదంతో వచ్చానని చెప్పేసి అదే కొడుకు గురించి ఎట్లా మాట్లాడుతుంది మరి? అంటే నీకు అవసరమైనప్పుడేమో నీ కొడుకు మంచాడా, నీ కానప్పుడేమో నీ కొడుకు వెళ్ళనా? అంటే మీరిద్దరు కొట్టుకునేది రాష్ట్రపతి చూడాలనా? ఇప్పుడు ఆ రోజున నీ కొడుకు సానుభూతి కోసం నువ్వు తిరిగావు, ఈ రోజున నీ కూతురు సానుభూతి కోసం, నీ సానుభూతి కోసం మళ్ళీ వచ్చి మాటలు చెప్తావా? ఎవరు తక్కువడా? ఒకళ్ళని నిందించడం కదండి. ఇక్కడ ముగ్గురులో ఎవరు తక్కువ అంటున్నాను? ఇక్కడ ముగ్గురు నిందించాలి. ఇక్కడ ముగ్గురు కూడా నిందలు ఎదుర్కోవాలి. ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ పచ్చి మాటలు చెప్పండి, ఎవరు కూడా పతితులు కాదు, ఇక్కడ ఎవరు సత్యసంధులు కాదు. ఇక్కడ వీళ్ళు వచ్చి ఏదో దీన్ని రాష్ట్రానికి చుట్టాలనే ప్రయత్నం చేసి రాష్ట్రం న్యూస్ అవ్వాల్సిన కారణం ఎందుకు పట్టింది? వాళ్ళకి చేసిన పాపాలు ఎక్కడ పోతాయి? ఇదొరా చెప్పేవాళ్ళు, ఏమైనా పాపం చేస్తే నీ పిల్లలు చదువుతారు అనేవాళ్ళు. ఇవాళ ఏం లేదు, ఎవడు దాడికి తగ్గుతుంది చూస్తున్నాం కళ్ళ ముందే. నీ కుటుంబమే దానికి ఉదాహరణ. చేసిన పాపాల్లో ఒక ఆయన పోయాడు, ఇవాళ మీరు రోడ్డుని పడ్డారు. ఎందుకు పడ్డారు రోడ్డు తెలీదా? ఆ రోజు వివేకానంద రెడ్డి గారు హత్య గురించి తెలీదా? నోరెచ్చింది ఎప్పుడైనా? ఇవాళ సరస్వతి భూముల గురించి అనుకుంటున్నారు మీరు. సరస్వతి భూములు ఏంటి పరిస్థితి ఏంటి? ఎప్పుడు మీరు అట్టి ఆ భూములు కూడా దౌర్జన్యంగానే తీసుకున్నారు కదండి చాలా వరకు. అదే చెప్తుందండి, ఎక్కడవి వాళ్ళకి లిటిగేషన్ ఉంది కదా. మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చాడు, దాంట్లో 23 ఎకరాలు అటవీ భూములు ఉంటే వాటిని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది కదా. అవును, అసలు మేము రాస్తున్నాం ఎంఏఓ రాస్తున్నాం, మీరు రాస్తున్న ఎంఏఓనే చెల్లదు కదా. అసలు లీగల్ గా మీరు చేస్తున్నటువంటి పంపిణీలే చెల్లవు కదా. ఆల్రెడీ గవర్నమెంట్ అట్ని 23 ఎకరాలు ఇచ్చారు, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందంటే అంటే ఉన్నటువంటి 100 ఎకరాల్లో ఇంకా లిటిగేషన్ ఉంటాయి కదా. అసలు చట్టబద్ధత లేని దానికి, చట్టబద్ధత లేనటువంటి ఒక ఆస్తికి మీరు ముగ్గురు తన్నుకుంటూ నాకు ఇచ్చేసాడు అని తల్లి చెప్తాడండి. నేను నా తల్లికి ఇచ్చాను కానీ ఆ తల్లి నా చెల్లికి ఇచ్చింది, అందుకని నేను వెనకలాక్కుంటాను ఏం చెప్పడం ఏంటి? అసలు అది నీది కాదు కదా. అది అసలు ఆస్తే మీరు మీ ఆయన అధికారంతోనూ, లేకపోతే ఈయన తండ్రి అధికారంతోనూ, ఆమె తండ్రి అధికారంతోనూ కొట్టేసినటువంటి భూములు కదా. అవి కొట్టేసి అక్కడ మీరు అక్కడ అప్పలంగా పెట్టుకోవాలి కదా. అధికారం రాగానే కృష్ణానది నీళ్లు కూడా దానికి పంపించాలని చెప్పి నీళ్లు కూడా కొట్టేసినటువంటి మీ చరిత్ర ఇవాళ మీరు దేనికోసం అనుకుంటారు? అసలు అది ప్రజల ఆస్తి కదా, మీ ఆస్తి కాదు అసలు. అది అదేమంటే నేను డబ్బులు ఇచ్చానంటావు, నువ్వు ఏ రకంగా డబ్బులు ఇచ్చావో, ఏ రకంగా సంపాదించావు ఎవరు తెలీదు. ఇదే విజయమ్మ గారిని అడుగుదాం. నీ భర్త ముఖ్యమంత్రి కాకముందు, నీ భర్త ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఏంటి పరిస్థితి ఏంటి? మీ కుటుంబ ఆస్తుల పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి ఏదో అవేవో మీ కొడుకేదో సంపాదించినట్టుగాను లీగల్ గా, లేదంటే మీ ఆయన ఏదో లీగల్ గా సంపాదించినట్టుగా అవి వచ్చేసి దాని గురించి ఇవాళ అది పెద్ద ఇష్యూ చేసి రాష్ట్రంలో ఏదో సానుభూతి పొందాలి. ఇంకా అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు కూడా సానుభూతి పొందాలి. కొడుకుకు సానుభూతి పంచింది, కొడుకును ముఖ్యమంత్రిని చేసింది, ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ కూతురుకు సానుభూతి పంపాలి. ఇంకో పంటలు జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మనం వెనకేసుకురావడానికి లేదండి. అంటే ఇప్పుడు షర్మిలకి సపోర్ట్ చేయడం కోసమే విజయం గారు ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా అండి? 100% కాదని ఎట్లా చెప్తాం మనం? కాదని ఎట్లా చెప్తామండి? అసలు ఏదైతే మీరు తన్నుకుంటున్నారో అది లీగల్ ఆస్తి కాదు కదా అన్న నేను అనేది. అసలు ఆస్తి లీగల్ ఆస్తి కాదు. దాంట్లో 23 ఎకరాలు కోర్టు ఆల్రెడీ గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి రైతులు కొంతమంది మీరు దున్నుకుంటా ఉంటున్నారు. ఏంది దాంట్లో దేనికోసమే తీసుకున్నారు? ఇంతవరకు దాంట్లో అతిగతి లేదు. ఎట్లా అవుతుంది? దానికి ఎక్కడికో ఎక్కి మేము ఏదో కుటుంబంలో పంచుకున్నాం ఏమని చెప్పడం, ఆయన కోర్టు తీసుకుపోవటం. అసలు లీగల్ కాని దాన్ని, లీగలే కాని దాన్ని నువ్వెట్లా లీగల్ ఫైట్ చేస్తావు? ఒకసారి ముఖ్యమంత్రి చేసావు, నీ తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది అమ్మో రాజ్యసభ సభ్యుడు అంటే మనకున్నటువంటి లీగల్ పరిజ్ఞానంతో మాట్లాడుకున్నాం. అసలు అది లీగల్ గానే మీది కాదు, దానికి మళ్ళీ మీరు లీగల్ గా ఇంకోసారి పోవటం ఏంటి? దానికి వచ్చే ఏమో ఒక భాషను చెప్పడం ఏంటి? అంటే అసలు వీళ్ళ ఆలోచన విధానం చూడండి. రాష్ట్రాన్ని ఏ రకంగా దోసుకున్నారు అనేదాన్ని వాళ్ళే చెప్తున్నారు. ఎక్కడికి పోదండి, మొత్తం బయటకు వస్తాయి.
వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా కొట్టేసింది అనేది మొత్తం కూడా ఆ కొట్టేసిన ఆస్తులన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చి బయట పెడతారు. అవన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలాస్తి కాబట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలండి, రికవరీ చేయాలండి. ఏ ప్రజలైతే వచ్చినా ఆ ప్రజలకు పంచాలి. ఎందుకంటే వీళ్ళని సత్యసంధులు కాదు, దాని గురించి పెద్దగా మనం మళ్ళీ మూలాల్లోకి వెళ్ళాల్సింది ఏమి లేదు. వాళ్ళ బండారాన్ని వాళ్ళ బయట పెడుతున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటారు, ఒకసారి అర్థం చేసుకోవాలి కూడా. వీళ్ళ నైజాన్ని అర్థం చేసుకుని ఈ రోజు చెప్తాడు కదా మళ్ళీ నేను వచ్చేస్తాను అది అని. అది ఏ రకంగా వస్తాడో, ఎందుకు వస్తాడో, దేనికోసం వస్తాడో ప్రజలు అర్థం చేసుకోండి ఒకసారి. అసలు వీళ్ళ తాపత్రయం అంతా దేనికోసం? ప్రజలను ఏదైనా ఉద్ధరించామనా, ప్రజలకి ఏదైనా మంచి చేద్దామనా, వీళ్ళు సంపాదించుకుందాము, వీళ్ళు హాయిగా ఉందాం బతుకుతామనా, ఒకసారి ప్రజలు తెలుసుకోవాలి. నేను నిన్న పోయానట్టు ఇప్పుడు దాకా తాడేపల్లి మా పక్కన ఉన్నా కానీ ఆయన ఇంటి వైపు వెళ్ళా, నిన్న నెల్లు చూశారు. అసలు ఎవడు మానవ మాత్రుడు అనేవాడు నాకు తెలిసి అప్పుడెప్పుడో సద్దాం హుసేన్ కూడా ఏదో బంకర్ అంటున్నారు కానీ అది కూడా భూమిలో కట్టుకున్నాడు. మానవ మాత్రుడు అనేవాడు ఇల్లు కట్టుకుని ఆ ఇంటిని కనిపించకుండా ఇంటి చుట్టూతూ అంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ అనాలమ్మా జన్ ఏమనాలో ఆ రకంగా గడ్డలతో పైకి పెట్టడం అనేది నాకు తెలుసండి. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు కూడా అట్లాంటి సెక్యూరిటీ కానీ అట్లాంటి ఆలోచన విధానం కూడా రాదు ఎవరికి. భూమి మీద ఉన్న ఏ వ్యక్తికి కూడా ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటి చుట్టూతూ అట్లా ఇంటిని మళ్ళా కవర్ చేసుకుంటూ మూసేయాలనేది ఆలోచన ఎవరికి రాదు. అవన్నీ ప్రజెంట్ డబ్బులే కదా. అదేమంటే ఈ మధ్య డబ్బులు ఇస్తామంటే ఇంతవరకు మరి మా గవర్నమెంట్ కూడా ఎందుకు కళ్ళు మూసుకుని కూర్చోటో నాకు కూడా అర్థం కాలేదు. నిన్న చూసి వచ్చాం కాబట్టి దీని మీద కూడా మేము కృషి చేస్తాం. అలాంటి వ్యక్తులు అండి వాళ్ళు, అలాంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో రోడ్డు మీదకి వచ్చేసి నాకు అన్యాయం జరిగిందని, నా కొడుకు అన్యాయం చేశాడని. ఆ అన్యాయం చేసే కొడుకే కదా అప్పటికే రాష్ట్రానికి అన్యాయం చేసి వివిధ కేసుల్లో ఉన్నాడు కదా, రాష్ట్ర సంపదను కొట్టేసి. అవును, రాష్ట్ర సంపదను కొట్టేసి దొంగతనంగా దొంగ కేసులే కదన్నీ ఉంది. ఆ దొంగ కొడుకులు తీసుకొచ్చి చాలా మా అబ్బాయి అసలు ఏలు పెడితే కొరకలేడు అన్న విధంగా రాష్ట్రం అంతా ఆ పుస్తకం కూడా పట్టుకుని తిరిగిరామా. ఇవాళ వచ్చేసి మళ్ళా అదే మాట్లాడుతుంది. చూడండి ఇంత విచిత్రం చూడండి. అందుకని విధి చాలా విచిత్రం. విధి ముందు ఎవరు కూడా తప్పుకోలేరు. ఖచ్చితంగా ఏం పాపాలు చేసా ఆ పాపాలన్నీ కూడా వీళ్ళ లైఫ్ టైమ్ లో అనుభవిస్తారు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ లైఫ్ టైమ్ లో అనుభవిస్తారు. రైట్, సుబ్బారావు గారు ఏమంటారు? అసలు ఈ కేసుకు సంబంధించి లీగల్ గా ఉండే సమస్యలు ఏంటి, దీన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు అంటారు? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను నా తల్లి గారికి గిఫ్ట్ రాశాను, అలానే 2019లోనే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగినాయి మా మధ్య వాస్ పంపకాలు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు వెనక్కి తీసుకున్నావా అని చెప్పేసి ప్రజలు అడుగుతుంటే, ఈడీ అటాచ్మెంట్ చేసింది ఆ ప్రాపర్టీ మీద కాబట్టి అవి చెల్లుబాటు కాబట్టి నా మీద బదిలీ చేయమంటాడు తనకు భార్య పేరు మీద. అంటే ఆ విషయం విజయమ్మ గారికి తెలియదంటారా? విజయమ్మ గారికి తెలియదు కాదండి, విజయమ్మ గారికి రాసిన గిఫ్ట్ డీడే చెల్లదు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు అని అన్నప్పుడు అసలు నీ మీద రాస్తే నీకెలా హక్కు వస్తుంది ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ప్రాపర్టీ? అవును, కాబట్టి అది ఒక కుంటి సాకు అనేది స్పష్టం. ఇది రాజకీయ కక్షతో. ఎందుకంటే విజయమ్మ గారు ఏం చేశారు, షర్మిల గారికి రాశారు. షర్మిల ఏంటి, చెల్లెలు కాదు, ఇక్కడ రాజకీయ శత్రువు. ఈ రోజున షర్మిలాని కంట్రోల్ చేయటంలో విజయమ్మ గారు కూడా విఫలమై షర్మిలాకి అండగా ఉన్నారని ఒక కక్ష. ఎవరైనా తల్లికి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుంటాడండి? ఎవరైనా తల్లికి కోర్టుకి ఈడుస్తాడండి? ఈయన మంచితనం ఏంటి, మోరల్ టర్పిట్యూడ్ ఇలాంటి గురించి ఏదో మాట్లాడుతున్నాడు, క్యారెక్టర్ గురించి. దీన్ని క్యారెక్టర్ అసోసియేషన్, విశ్వసనీయత అంటాడు. విశ్వసనీయత అంటే ఇదేనండి. అలానే మీ బాబాయిని చంపిన దాంట్లో సునీతారెడ్డి గారు దెబ్బలాడుతూ ఉంటే ఆయనకి సహకరించకుండా ముద్దాయిలకి సహకరించి నీ బాబాయిని చంపిన వాళ్ళకి సహకరించావు. నీకు కావాల్సింది రాజకీయ అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తల్లి లేదు, చెల్లి లేదు, లేకుంటే బాబాయి లేదు, నాకు కుటుంబంతో సంబంధం లేదు, నాకు అధికారమే ముఖ్యమంటున్నాడు. అయినా కానీ సహజంగా సామాన్యుడు కూడా, ఏలుముద్ర వాడికి కూడా తెలిసేది ఏంటంటే, ఒక గిఫ్ట్ రాసిన తర్వాత వన్ సైడెడ్ గా ఆ గిఫ్ట్ ని రద్దు చేసుకునే అధికారం ఎవరికీ లేదు అనేది చిన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోద్ది. కానీ గిఫ్ట్ ని నీకు నువ్వుగా వెనక్కి తీసుకొని ఆ షేర్స్ నాకు తిరిగి ఇప్పించండి అని చెప్పేసి పరిధి లేనటువంటి ఒక ట్రిబ్యునల్ ఆశ్రయించాడంటేనే మనకి స్పష్టంగా అర్థమైపోతోంది. ట్రిబ్యునల్కి పరిధి ఏంటి? గిఫ్ట్ రద్దు చేస్తా ట్రిబ్యునల్. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఇది
రాజకీయ విభేదాలతో కక్షలతో వేసినటువంటి న్యాయస్థానంలో వేసినటువంటి పిటిషన్ గా కూడా రేపు న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతుంది అనేది వాస్తవం. ఉమ్, తద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశలు లేదంటే భారతీ రెడ్డి గారి యొక్క ఆశలు అడి ఆశలు అవుతాయనేది అంతకన్నా వాస్తవం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాజానికి ఒక సందేశాన్ని, మంచి సందేశం ఇవ్వడానికి పూనుకోవాలంటే తల్లి చెల్లిని వాళ్ళకి చట్ట ప్రకారం రావాల్సినటువంటి ఆస్తులు హక్కులు ఏవైతే ఉన్నాయో, లేదంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ఏ ఆస్తులు అయితే పంపకాలు జరిగినాయో ఆ పంపకాలు పంచండి. దాంట్లో కొన్ని ఆస్తులు ఈడీనో సిబిఐనో లాగేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎటు తీసుకుంటారు, అది ప్రజల ద్వారా అర్థం అయిపోద్ది, అదొక భాగం. ఉమ్, కానీ ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఈ రోజున షర్మిలారెడ్డి గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకపోతే ఉమ్, ఇమ్మీడియట్ గా ఆ జోలికి వెళ్ళడం. కాబట్టి ఆమెని రాజకీయంగా లొంగ తీసుకోవడానికి ఒక ఎత్తుగడేశారు. అది సాధ్యం కాలేదు. దానికి వాళ్ళు కూడా న్యాయ పోరాటం చేస్తూ విజయమ్మ గారు అన్నారు, కూతురు కొడుకు మధ్య వచ్చినటువంటి విభేదాలు నన్ను కోర్టుకి ఇచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి నన్ను కోర్టుకు ఇచ్చాడు అనేటువంటి ఆవేదన వెలిపుచ్చింది. అవును, వచ్చే వాయిదాలో నా యొక్క వాదన దాఖలు చేసుకుంటా అని చెప్పింది. అంటే తల్లిని బాధించే వ్యక్తి, చెల్లి వేధించే వ్యక్తులు మేము విశ్వసనీయతతో పనిచేస్తున్నాము, నీ ప్రజలకు సేవలు చేస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, ప్రజలను కడతామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ముందు నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకో, నీ రాజకీయ వేధింపులు మానేసి నీవు సచ్యుడిగా ప్రజల ముందుకు రా తప్ప అది లేకుండా ఇంట్లో కూర్చొని మధ్యంతర ఎన్నికలు వస్తే, జమిలీ ఎన్నికలు వస్తే నేను అధికారంలోకి వస్తాను, 175కి 170 వస్తాయి, నెక్స్ట్ అధికారంలోకి వచ్చే మేమే. అలానే రాజకీయ అధికారులు కనుక అధికారులు మిమ్మల్ని అందరి వాళ్ళని కూడా నోట్ చేయండి, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని బుక్కుల్లో నోట్ చేయండి, మనం అధికారంలో వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాము. ఇలాంటి అసహనంతో కూడినటువంటి ఉమ్, ఏమి చేయాలో అర్థం కాని ఫ్రస్ట్రేషన్ నుంచి ఇచ్చేటువంటి ప్రకటనలుగా వాటిని మనం చూడాలి. రైట్, పాపం వాళ్ళ మాధవ్ ఒక ప్రకటించారండి టీవీలో. ఉమ్, ఆయన ఏమంటారంటే మీ మీదకి ఎవరన్నా వస్తే కర్రలతో చంపేయండి, ఆత్మరక్షణార్థం అని చెప్పండి అంటాడు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించి తద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా, అభివృద్ధి జరగకుండా ఆటంకం కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చేస్తున్న కుట్రలో భాగంగా మనం దాన్ని గమనించాలి. అటువంటి కుట్రలకు ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పేశారు. ఇంకా అటువంటి శాస్త్రంలో చెల్లుబాటు కావనేది కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు మేడం గారు. రైట్. బాలకోటి గారు, ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లు కూతురికి ఇప్పుడు సానుభూతి కోసమే విజయమ్మ గారు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చా అండి? భవన గారు, మీకు ఒక ముఖ్యమైన వారు చెప్తా. ఉమ్, ఇటీవల వెలమాటి జగన్నాథరావు గారని ఏలూరు వాసి, హైదరాబాద్ లో పారిశ్రామికవేత్త, ఒక విషాదకర దుర్ఘటనలో ఆయన అసూలు బాశాడు. అవును, ఆయన ఏలూరులో ఆసుపత్రికి 4 కోట్లు ఇచ్చాడండి. ఉమ్, తిరుపతి దేవస్థానానికి 40 కోట్లు ఇచ్చాడండి. తెలియకుండా అన్ని పంచారు. ఎస్, అవును. నేను అడుగుతున్నాను భువన గారు, జగన్మోహన్ రెడ్డికి బిచ్చం పెట్టిందంటే షెమ్లారెడ్డి పక్కన పెట్టండి, ఉమ్, ఇల్లుకి బిచ్చం పెట్టిండా నాకు తెలిసి. ఏమంటే నేను మాట చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మారాలి, ఆయన మార్చుకోవాలి, మనకంత అవసరం కూడా లేదండి. ఆయన ఒక్క మాట చెప్తున్నాను భువన గారు, ఉమ్, నేను అమరావతిలోనే ఉంటా, అమరావతి నా రాజధాని, అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడు గారు బాడుగింట్లో ఉన్నాడు, ఆయన కరకట్ట మీద ఉన్నాడు అని చెప్పి ఇల్లు కట్టుకొని 4 కోట్ల తారు రోడ్డు వేసుకొని ఉమ్, ఆ రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఏం చేశామండి? ఇళ్లలో నుంచి పంపించాం, ఇళ్లలో లేకపోకుండా పాదయాత్ర చేయించాం. ఉమ్, 1631 రోజుల ఉద్యమంలో శిబిరాలు వేసుకొని రైతులుంటే వాళ్ళ బాధలేంటి, వాళ్ళ మాటలేంటి, వాళ్ళ కోరికలేంటి అని కనీసం వినటానికి మనసు రాలా. నువ్వు వినకపోగా కనీసం క్యాబినెట్ని కూడా పంపించదా? ఈ మనస్తత్వాన్ని ఏమన్నా భవన్ గారు? ఉమ్, ఇలాంటి వైఖరిని ఏమందాం అంటే, నేను ఇల్లు కట్టుకొని
నా ఊరు కాని ఊరిలో నేను ఇల్లు కట్టుకొని నేను ముఖ్యమంత్రి అని ఒక పదం ఉందని 28,881 మంది రైతులు ఇళ్లలో నుంచి పంపించాను అని అంటే, ఇంకో మాట కూడా చెప్తున్నా, రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారి సెంటు భూమి ఇవ్వాల. రాజధాని అమరావతికి బాలకోట ఇచ్చాడు భూమి, బాలకోట బామ్మర్ది ఇచ్చాడు, బాలకోట బావి ఇచ్చాడు, నా మేనగోడలు ఇచ్చింది, రైతులు ఇచ్చారు. ఏ హక్కు ఉందంటే రాజధానిని మార్చడానికి? జాగీరా, బాబు సొమ్మ, అబ్బ సొమ్మ అంటే చూడండి ఈ వైఖరి. ఇక షర్మిలారెడ్డికి ఏం న్యాయం జరుగుతుందంటే, ఒక్కసారి ఈ రోజున అమరావతి గురించి మాట్లాడే వాళ్ళు మన ఇంట్లో రూపాయి బిళ్ళ ఇవ్వకుండా రాజధానికి భూములు ఇచ్చింది. ఇప్పటికీ వాళ్ళు రైతులు ఇంకా వాళ్ళకున్న ఇబ్బందుల్లోనే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ల మీద బ్యాంకులు రుణాలు ఇవ్వట్లా, భూమి చేతిలో లేదు, ఎవడిస్తాడు బ్యాంకోడు? ఉన్న భూమి ఏమో ప్రభుత్వానికి ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్కేమో ప్రభుత్వ రుణం లేదు, పెట్టిన కేసులకేమో పరిష్కారం లేదు. అవే పంచెట్లు కట్టుకుంటున్నారు, అవే రైకలు, అవే కోకలు కట్టుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఆ రాజధానిలో బతికే వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకే పోతున్నారు. స్టిల్ ఇప్పటికీ 8 నెలలు అయినా కూడా ఏ వర్క్ ల్యాండ్ అవ్వాలా, ఇంకా ప్రణాళికల్లోనే ఉంది, ఆ ఎస్టిమేషన్ లోనే ఉంది. మళ్ళీ దీని మీద నువ్వు రాళ్ళు వేస్తున్నావు, ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నావు. ఇంక ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? అందుకని ఒక ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు నా వైపు చూపిస్తాయి. లేకపోతే ఆడవాళ్ళండి ఉంది కదండి, ఇచ్చుకోవడానికి ఏమైందండి? షర్మిలారెడ్డికే కారమండి, రాష్ట్రానికి కూడా ఇవ్వచ్చు. ఓ జగన్మోహన్ రెడ్డి గారి భేదోడా, ఇప్పుడు బాలకోటయ్య ఆయన ఏదో అంటుంటాడు, నేను దళితుల మేనమామనని. మా మేనమామ అయితే కాదు కదా, నా మేనమామకైతే ఏ ఆస్తులు లేవు, ఉండవు కదండి. తల్లికి ఇచ్చుకోవచ్చు, చెల్లికి ఇచ్చుకోవచ్చు, రాష్ట్రానికి పెట్టుకోవచ్చు. అందుకని తప్పనిసరిగా నైతిక విలువలు ఉండాలండి నాయకుడికి. నైతిక విలువలు అనేది సరుకులో దొరికే, సంతలో దొరికే వస్తువులు కాదు కొనుక్కోటానికి. అవి బ్లడ్లో ఉండాలి. నిబద్ధత, విశ్వసనీయత, నమ్మకం. ఈ రోజున ఈ దేశ చిత్రపటంలో ఎంతో మంది త్యాగదనులను ఎందుకు కీర్తిస్తున్నాం, చేతులు ఎందుకు మొక్కుతున్నాం? ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళు, సమాజానికి సేవ చేసిన వాళ్ళు, రాజులైనా రాజ్యాధినేతలైనా ఎందుకు కొనియాడుతున్నాం? జీవితాలను త్యాగాలు చేశారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం త్యాగం చేసిందంటే దాచుకోవటాలు తప్ప. అంటే మరి ఆ వైఖరిని ఏమనాలి? 5 ఏళ్ళు మనం చూసాంగా మేడం, ఎక్కడ కించిత్ జాలి, దయ. ఏమండే డాక్టర్ సుధాకర్ అని ఒక సుధాకర్ డాక్టర్ని పెడరెక్కలు విరిసిగట్టి హననం చేస్తే, ఇబ్బంది పెడితే పశ్చాత్తాపం ఉండొద్దంటే? ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసి అతనే చెప్పాడు అనంతబాబు, నేనే చంపానని చెప్పి పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అని అంటే వాట్ ఇస్ ద రూల్? వాట్ ఇస్ ద వాల్యూస్? ఏ మాట్లాడే హక్కు ఉంది? పక్కన పెట్టుకోవడంతో పాటు పదవి కూడా ఇచ్చారు కదండి. అదే ఏ హక్కు ఉంది, ఏ అర్హత ఉంది? నేను అడుగుతున్నా, రాజకీయాల్లో మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అర్హత ఉంది అంటున్నా. నేను మొత్తం పట్టుకొని అక్కర్లు, అన్నం అంతా పట్టుకొని అక్కర్లు, ఒక్క మెతుకు పట్టుకోండి. ఒక హత్యా నేరంలో ముద్దాయిని పైపెచ్చు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గూగుల్ టేక్ చేసిన ముద్దాయి వైఎస్ అవినాష్ రెడ్డి. నువ్వు పక్కనేసుకొని తిరుగుతున్నావు, నువ్వు దగ్గర తీసుకుంటున్నావు. అంటే దోషేసుకుంటారేంటి రాష్ట్రాన్ని? తినేస్తారా? ఏదో సినిమాలో కనుక భారతదేశం మ్యాప్ పెట్టుకుని కత్తి ఒకటి తీసుకొని కూర్చున్నట్టుగా. ఈ వైఖరి అర్థం కావడం లేదా? చాలా ప్రమాదకరమైన రాజకీయాలు ఇవి. రాజకీయాల్లో ఉండదగ్గ. అందుకనే కోర్టు అందే, మీరు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళని, శిక్షలు పడే వాళ్ళని, వీళ్ళందరూ కూడా అసలు రైట్ ఎన్నికల్లో పోటీ చేయకోకుండా శాశ్వతంగా నిషేధం విధించమని చెప్పేసి ఎన్నికల కమిషన్ సూచించింది. ఎందుకంటే చట్టసభలన్నీ కూడా నేరగాలతో భర్తీ అవుతున్నాయి, 40%, 30% వాళ్ళే భర్తీ అవుతున్నారని చెప్పేసి. మరి అప్రమత్తత అవసరం. తప్పనిసరిగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటి పోరు పరిష్కరించుకోలేనంత వరకు ఆయన వీధిలో పోరాటం చేయలేదు. రైట్. ఆనంద్ గారు, ఇంటి ఆడపడుచు సమస్యని పరిష్కరించలేనటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, ఆడపడుచులకు న్యాయం చేయగలరంటారు అసలు? మేడం, ఇప్పుడు పురాణాల్లో తల్లితో పోరాడిన తనయుడు ఒకడు గుర్తుకొచ్చాడు ఇప్పుడే నాకు. వాడే నరకాసురుడు. ఆ నరకాసురుడిని తల్లి సంహరించిన రోజే దీపావళి పండుగ చేసుకుంటాం.
ఆ నరకాసురుడు కూడా భూమునంతా కబ్జా చేస్తేనే ఆ శ్రీకృష్ణుడు ప్రోద్బలంతో ఆవిడ బాణం వేసి నరకాసురుడిని మట్టుపెడుతుంది. అలాగే ఈవేళ తల్లి అంటే ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి, నీ జన్మస్థానం. ఆ గర్భాలయంలో 9 మాసాలు నువ్వు ఆమె మలమూత్రాల చుట్టూ పెరిగావు, బ్రతికావు, బయటపడ్డావు, భూమి మీద పడ్డావు. భూమి మీద పెట్టి ఈవేళ వేమన గారు చెప్పినట్టుగా భూమి నాది అన్న ధరణి పక్కున నవ్వు, ధనము నాది అన్న ధనము పక్కున నవ్వు. ఆ విధంగా ఎంతమంది పోయారయ్యా? భూమి నాది 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 అనుకున్నవాడు ఇక్కడ ఉట్టి చేతులతో పోయాడు. అలెగ్జాండర్ లాంటి వాడు కూడా ఉత్తి చేతులు పైకెత్తి నన్ను సమాధి చేయండి అని చెప్పాడంటే కనీసం నీకు ఇంగిటి జ్ఞానం లేదా? తల్లి, నీ జన్మస్థానం మీద నువ్వు యుద్ధం ప్రకటిస్తావా? నీ జన్మస్థానానికి వెన్నుపోటు పొడుస్తావా? నీ రక్తం నువ్వు కాలితో తన్నిన రక్తంలో పెరిగినటువంటి చెల్లెలాస్తిని కబ్జా చేస్తావా? చెల్లెల్ని బజారుకి ఇడుస్తావా? చెల్లెలు క్యారెక్టర్ని 10 మందిలో పెడతావా? ఇవన్నీ పెళ్ళం మాటలు వినే కదా నువ్వు చేస్తున్నావు. కేవలం పెళ్ళం బెల్లం అయిపోయింది, తల్లి ఏమో అల్లం అయిపోయింది నీకు, చెల్లెలేమో కానిదైపోయింది నీకు. నువ్వేం చెప్తావు న్యాయం ధర్మం లోకానికి? అసలు ఈడీని బురుడి కొట్టించడానికి ఈ బహుమతి ఇచ్చాను నేను, ఈ ఎంఓఈ చేసుకున్నాను నేను అని చెప్తున్నాడు. ఇది కూడా ఆలోచించాలంటే అవసరానికి సంస్థలను ఏ విధంగా బురుడి కొట్టించే ఆ తప్పుడు నాలెడ్జ్ అతనికి ఉందో అది కూడా మనం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పారండి? సంధించిన శరముల శతగ్నిల వస్తున్నదదుగో షర్మిల ఉక్కు మహిళ. ఆ రోజు ఆమె గురించి అన్న మాటలు ఈవేళ ఆమె ఒక పొలటని, వ్యభిచారిని ఈయన మాట్లాడిస్తున్నాడు ఆ పత్రిక ద్వారా. ఆమె వాళ్ళ యొక్క ఆ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో మాట్లాడిస్తున్నాడు. ఎంత భార్య మాటల వల్లే కదా ఈ రాష్ట్రానికి లేడీ విలన్ జగన్మోహన్ రెడ్డి భార్య. ఆ విలన్ ఏం చెప్తే సినిమాల్లో చూస్తుంటాం, అసలు విలన్ ఎక్కడ ఉంటాడు, వేరే ఒక డమ్మీ విలన్ యాక్ట్ చేస్తూ ఉంటాడు. లాస్ట్ లో అసలు విలన్ బయటపడతాడు. అసలు విలను భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి భార్య. ఆమె వల్లే అతను జగన్మోహన్ రెడ్డి పాడైపోయాడు. ఆమె వల్లే రాష్ట్రాన్ని దోచుకున్నాడు, రాష్ట్రంలో భూములన్నీ కబ్జా చేశాడు. తల్లిని చెల్లిని కూడా ఈ రోజు ఆ ట్రిబ్యునల్ గిట్. అంటే అత్తా కోడళ్ళ మధ్య సమస్య ఉందంటారండి? అత్త కోడళ్ళ మధ్య సమస్య ఉన్నది కాబట్టి మేడం ఇదంతా వచ్చింది. అత్త అంటే కోడలకు పడదు, ఆ ఆడపడుచు అంటే కోడలకు పడదు. వాళ్ళిద్దరూ కొడుకు దగ్గరికి రాకూడదు, కొడుకు వాళ్ళ దగ్గరికి పోకూడదు. కుటుంబంలో చిచ్చు పెట్టింది, కార్చిచ్చు పెట్టి చలికాగుతుంది ఈవేళ. ఇదంతా మనం వినోదంగా చూడాలంట. ఆ కుటుంబం పెద్ద గొప్పదని, అదేదో నోబుల్ ఫ్యామిలీ అని, రాయల్ ఫ్యామిలీ అని, వాళ్ళ కథలు వాళ్ళ వింతలు మనం మీడియాలో చూసి ఆనందించాలంట. ఏమిటండి ఇది? ఎంతకాలం ఈ దరిద్రం రాష్ట్రానికి? ఆ రాజశేఖర రెడ్డి కుటుంబ చరిత్ర కూడా ఒక చరిత్రేనా? ఆ భాగవతం కూడా ఒక భాగవతమేనా? వాళ్ళ తాత ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి తాత నాయనమ్మ ఆ పులివెందుల్లో పంచాయతీ వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చరిత్ర వాళ్ళది. ఆ క్రిస్టియన్ మిషనరీల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ ఇంటి దగ్గర తోటకూర పెంచి ఆ కాయగూరలు తెచ్చి ఆ మిషనరీ ఆస్తులను దోచుకుని పైకి వచ్చినటువంటి నీచ చరిత్ర వాళ్ళది. ఆ చరిత్ర మనం ఇక్కడ చదువుకోవాలా? ఆ కుటుంబ గొడవ మనం ఇక్కడ మాట్లాడాలా? ఆ కుటుంబం గురించి అసలు ఇదే వేరే కుటుంబం, మన పక్కనున్న కుటుంబానికి ఇంత నీచ చరిత్ర ఉంటే వాళ్ళ వైపు చూస్తామండి మనం. అసలు అదే వెంకటేశ్వర గారు చెప్పారు, ఇది రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ బయటికి వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడుతున్నాం, అందుకే మాట్లాడుతున్నాం అండి. ఇంత దిగజారినటువంటి కుటుంబం గురించి, ఇంత దిగజారినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురించి, తల్లిని చెల్లిని కూడా వావి వరుసలు చూడకుండా మాట్లాడుతున్నటువంటి అతని పార్టీ గురించి ప్రజలను చూడమంటున్నాం, మాట్లాడమంటున్నాం. దానిని పాతాళానికి తొక్కేశారు ప్రజలు మొన్న 11 సీట్లు ఇచ్చి. అసలు పాతాళంలో కాదు, ఎక్కడా కనపడకూడదు. ఆ పార్టీ అనేది అసలు రాబోయే ఎన్నికల్లో అసలు పోటీకి రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన ప్రజలందరి పైన ఉంది, ప్రతి పెద్దల మీద ఉంది. ఇటువంటి ఒక డబ్బాడు పాలలో బొట్టు కిరోసిన్ లాంటి ఫ్యామిలీ అండి అది జగన్మోహన్ రెడ్డి భారతి. అటువంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఈ మాట్లాడడం తప్పే, ఈ రాష్ట్రం నుండి బహిష్కరించాలి వాళ్ళని.
రైట్. క్విట్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మరి కేసుల విషయం అండి, ఆంధ్రప్రదేశ్ నుంచి పంపిస్తే కేసులు ఉన్నాయి కదా. కేసులు ఎలా ఇప్పుడు బెంగళూరులో బతుకుతున్నాడు మేడం పోయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అతిథిగా వస్తున్నాడు, విషం కక్కుతున్నాడు పోతున్నాడు, అతిథిగా వస్తున్నాడు విషం కక్కుతున్నాడు పోతున్నాడు. కేసుల గురించి తేల్చమంటున్నాం. ఎందుకు జాప్యం జరుగుతుంది? ఎందుకు అసలు సిబిఐ ఇంత ఉదాసీనంగా ఉంటుంది? ఆ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం అయిపోతున్నాయి? ఎందుకు ఒక వ్యక్తి 12 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు, విచారణ ఖైదీగా ముఖ్యమంత్రి ఎలా అవ్వగలిగాడు ఒక వ్యక్తి? ఏమిటిది? ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీని పాడు చేస్తున్నారు. డెమోక్రసీ యొక్క బ్యూటీని హననం చేశాడు జగన్మోహన్ రెడ్డి, నాశనం చేశాడు. రైట్. వెంకటేశ్వరరావు గారు, వెన్నుపోటు పొడిచాడు నా సొంత అన్న అని చెప్పి షర్మిల గారు అన్నారంటే అసలు ఎలా చూడాలి దీన్ని? అంటే వెన్నుపోటు రాజకీయాలకి పాల్పడ్డారని చెప్పి అనుకోవచ్చా? వీళ్ళకి అన్నా చెల్లెళ్ళు వెన్నుపోటు పడిచారని అనుకుంటుంటే మనం ఏమి చెప్పలేం కానండి. అన్న కోసం ఆ రోజు తిరిగిందేమో. అవును, అన్న కోసం తిరిగింది. అన్నను అధికారంలో తీసుకురావాలి, అన్న చాలా సక్సెస్ అని చెప్పిన ఆమె ఏమా అదే నోటితో తిరిగేవాడా నా అన్న ఇలాంటి అడని చెప్తుంది. అంటే ఎంత సింపుల్ గా ఉన్నారో చూడండి వీళ్ళు. అసలు అరటికి ఇవ్వాల్సినంత ఇదిగా నిన్నేమన్నా అన్న చాలా మంచాడు, అన్నను అందరూ కలిసి ఇబ్బంది పెట్టారు, అందరూ కలిసి అన్నను జైల్లో పెట్టారు, అన్న అసలు ఎలాంటి నేరము చేయలేదు, అన్న చాలా మంచోడు, అన్నను ఇబ్బంది పెట్టారు కడమ వాళ్ళు అన్ని పార్టీలు కలిసి. అంటే అప్పుడు అధికారం రాలేదు కదా మరి. నిన్నటి మాట. ఈ రోజు ఏంటి? అన్న మంచోడు కాదు, అన్నకు విశ్వసనీయత లేదు, ఇవన్నీ. అంటే దేనికోసం అంటున్నాను వీళ్ళు? వీళ్ళ తాపత్రయం ఏంటి అసలు? అన్న చెల్లి తల్లి ఏంటి ముగ్గురు తాపత్రయం ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? దేనికోసం వీళ్ళు? మళ్ళీ అదే చెప్తున్నా నేను, ప్రజల నుంచి కొట్టేసినటువంటి ప్రజల సొమ్ము కోసం తన్నుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ సొమ్ము కాదు కదా ఇది, ప్రజల సొమ్ము కోసం తన్నుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు ఇవాళ. అంటే వీళ్ళు దేనికోసం అసలు వీళ్ళు అధికారం కోరుకుంటుంది? వీళ్ళు సంపాదించుకోవడానికి. ఆ సంపాదించుకున్న దాన్ని అధికారం ఉంటేనే మనకు ఉంటది. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఎట్లా కాదు అట్లా బతకొచ్చు అనే ఆలోచన తప్పితే వాళ్ళకి వీళ్ళు ఎట్లా ప్రజానాయకులు అవుతారు, వీళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు నేనేది ప్రజలను తెలుసుకోమని నేను కోరేది కూడా అంటే, వీళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదురా బాబు, వీళ్ళు దొంగలు. ఇది ఒక దొంగల ముఠ. దోసేసుకున్నారా? దోసుకున్న దాన్ని ఇప్పుడు వాటాల గురించి అక్కడ తన్నుకుంటుంది వీళ్ళు. మనం చాలా సినిమాల్లో చాలా కథ వింటాం, దొంగలు నలుగురు కలిసిపోతారు, దోయించుకుని వచ్చిన తర్వాత ఆ వాటాలు తేలక బయటకు వస్తుంది అనేది మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ఒకప్పుడు కథలేన్నాం, పాటల్లో చదువుకున్నాం, ఇవాళ రియల్ గా చూస్తున్నాం. కొట్టేసినటువంటి సంపదని పంచుకుంటాం కోసమే కదా ఇప్పుడు తనుకుంటుంది ముగ్గురు వీళ్ళు. వాళ్ళ నైజం ఏంటో ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలుసుకోండి, వాళ్ళకి చదవలు దేనికోసమో తెలుసుకోండి. అదే దామోదరం సంజయ్ అనే మహానుభావుడు ఇక్కడ ఇందాక చూసిన పేపర్ లేదు, రేపు 14వ తారీఖు ఆయన పుట్టినరోజు అయితే పండగ, రాష్ట్ర పండగ లాగా చేయాలని చెప్పేసి జీవో విడుదల చేశారు. ఆయన 2 సంవత్సరాల చిల్లర 2 సంవత్సరాల పైసలకు ముఖ్యమంత్రి చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రానికి. అవును, ఏమి లేదానికి, ఏమి లేదానికి. అసలు ఇప్పుడు చాలా మందికి తెలియదు కూడా ఆయన గురించి. కర్నూలులో ఒక చిన్న గుడిసు ఉందంట, కర్నూలులో ఒక చిన్న కూరిపోకుండా ఆ మధ్య మా పవన్ కళ్యాణ్ గారు దానికి కొంత డొనేట్ కూడా చేశాడు. డొనేట్ కాదు, డబ్బులు, ఎందుకంటే దాన్ని అభివృద్ధి చేయండి, ఇలాంటి మహానుభావుల యొక్క స్మృతిమనంగా చేయండి అని. కానీ ఇలా స్మృతిమనాలు చూడండి ఎన్ని ఎకరాల్లో ఉన్నాయో, ఇలాంటి దొంగల స్మృతిమనాలు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయో చూడండి. చూడండి వెంకటేశ్వరరావు గారు, దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారని వారి తల్లి గారికి తెలిస్తే ఆవిడ ఏమన్నారంటే తెలుసండి, మా అబ్బాయి జీతం పెరుగుతుందా అని అడిగిందంటండి ఆవిడ. అది పరిస్థితి వచ్చిన ఆయన చూడండి. ఇవాళ ఈ దొంగలు స్మృతిమనాలు కట్టుకున్నారండి. ఇవన్నీ చూసే మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ ప్రాంతాన్ని దాన్ని ఒక రోల్ మోడల్ గా చేయాలి, ఒక మహానుభావుడు పుట్టి పెరిగినటువంటి దాన్ని ప్రజలకు తెలియాలి, రాజకీయ నాయకుడు అంటే ఎంత నిరాడంబరంగా బతికి వెళ్ళిపోతారో తెలియాలని చెప్పేసి దాన్ని డెవలప్ చేసి చూపిద్దామని చెప్పేసి మేము వెళ్ళాం. కానీ ఈవేళ స్మృతివనాలు చూడండి ఎన్ని ఎకరాల్లో ఉంటాయి, ఎవరిది, ఎక్కడిది? ఆక్రమించుకున్న స్థలాల్లో గవర్నమెంట్ డబ్బుతో
అక్కడ విగ్రహాలు పెట్టారంట. కడప మున్సిపాలిటీ నుంచి, కడప కార్పొరేషన్ నుంచి నిధులు, మున్సిపల్ శాఖ నుంచి నిధులు పంపించాడు ఈయన ముఖ్యమంత్రి కూడా సందర్భంలో. అసలు ఎక్కడండి నేను అంటాను. అందుకనే వీళ్ళు ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, వీళ్ళ మనుషులు ఏంటి, వీళ్ళ పుట్టుకేంటి, వీళ్ళ బతుకేంటి, ఇవాళ తన్నుకుంటారు దేనికోసం? సో రాష్ట్ర ప్రజలు అది తెలుసుకోండి ఒకసారి అని నేను కోరుతున్నా జనసేన పార్టీ తరఫు నుంచి. మీరు ఒక మంచి వ్యక్తి గురించి ఈ రోజు తెలియజేశారండి, ఎంత ఆదర్శంగా ఉండాలి అనే దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. అది ఇవాళ దానికి ఇవాళ కంపేర్ చేసుకుని రాష్ట్ర ప్రజలు రానున్నటువంటి రోజుల్లో వీళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకుంటారో రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయమని చెప్పడం కోసం అది చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గాది వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ముప్పాల సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలకోటే గారు డిబేట్ లో పాల్గొన్నందుకు.